మే 20న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని జయప్రదం కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వై జంక్షన్ ఆనం రోటరీ హాల్ నందు సదస్సు జరిగింది. సమ్మెను జయప్రదం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. అఖిలపక్ష కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు టి మధు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరరావు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకుడు జోజీ, ఐఎఫ్టియు నాయకులు ఎస్ కిరణ్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు. ఆ మార్పుల ద్వారా ఇవాళ యాజమాన్లు కేసు పెడితే యజమానులు ఏది చెప్తే అదే సాక్ష్యంగా పరిగణలో తీసుకుని కార్మిక నాయకులు జైలు పంపే పరిస్థితి ఉన్నది కాదు. అంటే ఎక్కడికి పోతామో దేశం ఆలోచించండి. బ్రిటిష్ కాలం కంటే ముందు కార్మిక సంఘాల చట్టం, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1920 వచ్చిన ట్రేడ్ యూనియన్ యాక్ట్ కంటే పూర్వకాలానికి ఒక సంఘం పెట్టుకుని హక్కు కూడా లేని కాలానికి ఇవాళ దేశంలో కార్మిక వర్గాన్ని తీసుకెళ్లాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. లేబర్ కోడ్లు అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసే హక్కు ఉండదు. ఇప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చాం, 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం అన్ని పరిశ్రమలోని. కొత్త లేబర్ కోడ్లో ఏం చేశారంటే దాన్ని సమ్మె నోటీసు 60 రోజుల ముందు ఇవ్వాలి. 60 రోజుల ముందు ఇచ్చిన తర్వాత సమ్మె నోటీస్ అవగానే లేబర్ డిపార్ట్మెంట్ కన్సలేషన్ పిలుస్తాడు. కన్సలేషన్ లో ఉండగా సమ్మె చేయడానికి చట్టం విరుద్ధం. కాబట్టి ఏ పరిశ్రమలోని కార్మికుడు నేను మొన్నే చెప్పాను, ఒక పంచాయతీ మా రాజమండ్రి ఆయిల్ కూరగాయలు అప్రా సెక్షన్కి వచ్చి ఒక హమాలి మోసి 50 కేజీలు ఉల్లిపాయలు పడతా, నువ్వు ఎన్ని గంటలు మోస్తావో చెప్పు, నువ్వు ఎన్ని గంటలు మోస్తే 10 గంటలు మేము ఉంటాం. ఒక గంట కూడా పోయింది. దుర్గమ్మక్క మంగళాదేవి కాలంలో ఎత్తి రమణ కాలంలో ఎత్తి తనకి బ్రష్ కొట్టి మంచి ఎండలో కమిషనర్ వచ్చి ఇంకా పని అంటే చూద్దాం ఎన్ని గంటలు చేస్తారు. దేవపడి కార్మికుడు లేదా టీచర్స్ లేదా మన మిగతా అన్ని సంఘాలు ఒకసారి వచ్చి పనిచేయాలి. నువ్వు ఏసీలో కూర్చొని మాట చెప్పడం కాదు. ఈ 8 గంటల పనితన కోసం అయ్యో 3 మాటలు చెప్పింది. ఒకటి 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి,